రే మూఢా యాసి యది తన్నిరయం రయేణ మృత్యోః పరం కథమయం స్మరణం సమేతి బ్రహ్మేశ్వరాచ్యుత ముఖత్రయ పద్మసక్త కాలాలక భ్రమర విభ్రమ దత్తదేవః. ఓ మూర్ఖుడా, నీ మృత్యువు అనంతరము నీకు నరకమునకు పోవలసిన ఏర్పాటు నిజముగా ఉన్నచో త్రిమూర్తి ముఖ పద్మములందు తుమ్మెదల వంటి ముంగురులు కల ఈ దత్తదేవుడు నీ స్మృతిలోకి ఎట్లు వచ్చును? దత్తం భజ త్రిముఖ వృత్తాంబుజ భ్రమణ మత్తాలి కుంతలధరం చిత్తభ్రమక్షపణ కృత్తాపహారిపద సత్తార్థ బోధక గురుం విత్తాదిబంధ విషయాత్త వ్యధాజన విపత్తారణాంఘ్రియుగళం ఛేత్తారముక్తమిహ వేత్తారమేకమపి హృత్తామసచ్ఛిదమజం. మూడు గుండ్రని ముఖములందు తిరుగు తుమ్మెదల బోలు ముంగురులు కలవాడును. చిత్తభ్రాంతిని పోగొట్టి తాపమును హరించు వాక్యములతో పరమ సత్యమును బోధించు గురువును, ధనాది బంధముల వలన ఏర్పడిన బాధల వలన ఏర్పడు కష్టములలో చిక్కిన భక్తులను ఉద్ధరించగల పాదద్వయము కలవాడును. ఇచ్చట దత్తం చిన్నం అను సామెతతో చెప్పబడినవాడును. ఏకైక సత్యజ్ఞానియును, హృదయాంధకారమును ఛేదించువాడును అగు జన్మరహితుడైన దత్తుని భజించుము. త్వాం జానామి నకించిదప్యవగతేర్బుద్ధేరతీతోసినో జ్ఞేయోసీతి కిలావశిష్టమిహతే జ్ఞానం త్విదం కేవలం అజ్ఞేయోపి భవానసీతి విదితం హ్యజ్ఞేయ లీలాదృశా బ్రహ్మజ్ఞానమిదం సమస్తమమృతం వేదార్ణవాదుద్ధృతం. ఊహించు శక్తి గల బుద్ధికి అతీతుడవు కావున నీ గురించి కొంచెము కూడా తెలియదు. కావున నీవు ఏ విధముగానూ తెలియరాని వాడనియే తేలినట్టి జ్ఞానము అనూహ్యములగు నీ లీలల ద్వారా నీవు అనూహ్యుడైనను ఉన్నావని తెలియచున్నది. ఇదే వేద సముద్రము నుండి ఉద్ధరించబడిన సమస్తమగు బ్రహ్మజ్ఞానామృతము.